హాయ్ ఫ్రెండ్స్, విక్రమ్ సినిమాతో చాలా కాలం తర్వాత తిరిగి సూపర్ ఫామ్లోకి వచ్చిన కమల్ హాసన్ ప్రస్తుతం 2 భారీ సినిమాలతో మరోసారి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. అందులో ఒకటి కథానాయకుడిగా చేస్తుంటే మరో సినిమా ప్రతినాయకుడిగా చేస్తున్నారు. కమల్ హాసన్ లీడ్ రోల్లో 25 ఏళ్ల క్రితం వచ్చి హిట్ అందుకున్న ఇండియన్ సినిమాకు సీక్వెల్గా ఇండియన్ 2 వస్తుంది. సీక్వెల్ పై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా చేస్తున్నారు దర్శకుడు శంకర్. ఎప్పుడు 5 ఏళ్ల క్రితం మొదలైన ఇండియన్ 2 సినిమా మధ్యలో ఆగిపోయిందని అనుకోగా విక్రమ్ హిట్తో మళ్ళీ దాన్ని లైన్లోకి తెచ్చారు. ఇండియన్ 2 సినిమాపై ఉన్న అంచనాలకు ఈ సినిమాను శంకర్ అదే రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్తో పాటుగా సిద్ధార్థ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. మే నెలలో ఇండియన్ 2 రిలీజ్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇలా ఉంటే ప్రభాస్ హీరోగా చేస్తున్న కల్కి సినిమాలో కమల్ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా మే 9న రిలీజ్ ఫిక్స్ చేశారు. కమల్ నటించిన 2 సినిమాలు మేలో రిలీజ్ అవ్వడం ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది. అయితే మే 9న కల్కి 2898 AD రిలీజ్ లాక్ చేశారు. కాబట్టి ఆ డేట్న ఇండియన్ 2 రాకపోవచ్చు. కానీ వారం తర్వాత వచ్చిన కమల్ సినిమాతో కమల్కి గట్టిగా పోటీనే అని చెప్పొచ్చు. ఇండియన్ 2 రిలీజ్ డేట్ తెలిస్తే కానీ ఈ కన్ఫ్యూజన్కి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కల్కి ఇండియన్ 2 2 సినిమాలకు అసలు ఏమాత్రం సంబంధం లేదు. అంతేకాదు వేటికవే ప్రత్యేకమైన సినిమాలుగా వస్తున్నాయి. వీటి మధ్య పోటీ ఉంటుందని అనుకోలేం. కానీ కమల్ హాసన్ ఈ 2 సినిమాలో నటించడం వల్ల తన సినిమాతో తానే పోటీ పడే అవకాశం ఉందని చెప్పొచ్చు. దీనిపై క్లారిటీ రావాలంటే ఇండియన్ 2 రిలీజ్ డేట్ అఫీషియల్గా రావాల్సి ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.